హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓటీటీ టాక్స్. ప్రీవియస్ ఎపిసోడ్లో షాడో బాయ్ మాన్స్టర్స్తో ఎలా ఫైట్ చేశాడనేది ఆదిరాజ్ వేదాంత్తో చెప్తూ ఉంటాడు. మరి ఈ ఎపిసోడ్లో ఏమవుతుందో చూసేద్దామా? పదండి. షాడో బాయ్ లాగానే నువ్వు కూడా ఫినిక్స్ బాయ్ చెయ్యి అందిస్తే అది అందుకోవాలి, అప్పుడు నీకు కూడా పవర్స్ వస్తాయి, అలాగే మాన్స్టర్స్ని నువ్వు కూడా ఫైట్ చేయొచ్చు అని అంటాడు మన వేదాంత్ తోటి ఆదిరాజ్. ఇక మిస్ ఘోష్ వేదాంత్ని తీసుకెళ్లి ఇన్ఫర్మరీలో పడుకోబెడుతుంది. అప్పుడు వేదాంత్, మ్యామ్ నేను కూడా ఈ షాడో నుంచి బయటికి రాగలనా అని అడుగుతాడు మిస్ ఘోష్ని. నిన్ను కూడా హంగ్రీ మాన్స్టర్స్ బాధ పెడుతున్నాయా అని అడుగుతుంది మిస్ ఘోష్. వేదాంత్ ఏమీ మాట్లాడకుండా కామ్గా ఉంటాడు. నువ్వు నన్ను ఎలా చేసావంటే అవి నీ దగ్గరికి రాకుండా నేను చూసుకుంటాను అని అంటుంది మిస్ ఘోష్. అప్పుడు వేదాంత్ చిన్న స్మైల్ ఇచ్చి నిద్రలోకి జారుకుంటాడు. ఇక రజత్ బయట తన ఫ్రెండ్స్ తోటి ఈరోజు ఓల్డ్ బాయ్స్ ఎవరూ కూడా పడుకోవటానికి వీల్లేదు, హాస్టల్లోకి దయ్యం వచ్చినట్టుగా ప్రాంక్ చేద్దాం పదండి అని ఫ్రెండ్స్ని లోపలికి తీసుకెళ్తాడు. మరోవైపు నిద్రలో ఉన్న ఆదిరాజ్కి మళ్ళీ ఏదో కలొచ్చి ఉలిక్కిపడి లెగుస్తాడు. లేచి లైట్ వేస్తాడు. అక్కడే సెంటర్ టేబుల్ మీద ఉన్న షాడో బాయ్ కామిక్ బుక్ను చూసి షాక్ అయిపోతాడు. మరోవైపు సుయాష్ పడుకున్న మంచం పైకి లెగిసి కిందకి పడుతూ ఉంటుంది. ఆపండి గాయస్, నేను చేసిన ప్రాంక్స్ నా మీదే చేస్తున్నారా అని విసుగ్గా లెగుస్తాడు. కానీ అక్కడ ఎవరూ ఉండరు. ఏం జరుగుతుంది అని ఆలోచించేలోపే బ్లాంకెట్ వచ్చి తన మీద పడుతుంది. నేను ఊపిరి తీసుకోలేకపోతున్నాను, ఇది ఫన్నీ కాదు గాయస్, ప్లీజ్ నన్ను వదలండి అని ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటాడు సుయాష్. కొంచెం సేపటికి బ్లాంకెట్లో ఉన్న సుయాష్ మాయమైపోతాడు. అలాగే ఇన్ఫర్మరీలో ఉన్న మన వేదాంత్ కూడా బెడ్ మీద కనిపించడు. కొంచెం సేపటికి వేదాంత్ ఏమీ తెలియనట్టుగా ఇన్ఫర్మరీలోకి వచ్చేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ సార్ క్లాస్లోంచి బయటికి వెళ్ళిన తర్వాత కబీర్ వాళ్ళు సార్థక్ని పిలిస్తే పలకడు. సార్థక్కి ఏమైందిరా అని ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉంటుంటే, ఏమోరా ఆ సైకోగాడు వీడిని ఏదో చేశాడు, ఆ రోజు నుంచి వీడు భయపడుతూనే ఉంటాడు అని అంటాడు కబీర్. సార్థక్ని కూల్ చేయడానికి వాళ్ళ ఫ్రెండ్ కంపాస్ తోటి వేళ్లకు తగలకుండా ఆడుతూ ఉంటాడు. కొంచెం సేపటికి ఆ కంపాస్ చేతికి గుచ్చుకొని బ్లడ్ వస్తుంది. ఇది ఆ దయ్యం చేసిన పని అనుకుంటూ సార్థక్ ఇంకా భయపడుతూ ఉంటాడు. మరోవైపు మెస్లో ఓల్డ్ స్టూడెంట్స్ అంతా కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. నిన్న నైట్ అంతా ప్రాంక్ చేయటంలోనే గడిపేసి ఉంటారు, అందుకే సుయాష్ ఇంకా నిద్రపోతూ ఉన్నాడు అని అంటుంది మాలవిక. వాడు ఎర్లీగా పడుకుంటాడు, ఎందుకంటే వాడికి బ్యూటీ మీద అంత కాన్షియస్ కదా, కానీ వాడి బ్యూటీ మాత్రం పారిపోయింది అనుకుంటూ నవ్వుతూ ఉంటాడు రజత్. ఈలోపు ఆదిరాజ్ సీరియస్గా వచ్చి షాడో బాయ్ కామిక్ బుక్ వాళ్ళ ముందు ఇసిరేసి, ఇది ఎవరు చేశారా, ఎందుకు ఇదంతా చేశారు అని అడుగుతాడు రజత్ వాళ్ళని. రిలాక్స్ బ్రో, ఏంటిది అని బుక్కును ముట్టుకోవాలని చూస్తాడు రజత్. కానీ బుక్కుని పట్టుకోగానే కాలినట్టు అవుతుంది తన చెయ్యి. వాడు బుక్కే పట్టుకోలేకపోతున్నాడు. ఇక ఈ కామిక్ బుక్ గురించి వాడికి నిజంగానే తెలిసి ఉండదు అని మిగతా ఫ్రెండ్స్ అందరూ నవ్వుతూ ఉంటారు. నవ్వకండ్రా, నేను సీరియస్గా చెప్తున్నా, కావాలంటే మీరు ఎవరైనా ఆ బుక్ను ముట్టుకొని చూడండి అని అంటాడు రజత్. వేరే ఫ్రెండ్ ఆ బుక్కుని ముట్టుకోగానే తనకి ఏమీ కాదు, బాగానే బుక్ని లిఫ్ట్ చేస్తాడు. ఇక ఆ బుక్ని తీసుకొని ఆదిరాజ్ పక్కకి వెళ్ళిపోతాడు. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం. ఇలాంటి ఎపిసోడ్స్ మీకు ఎన్నో కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.